ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 17, 2023 నాడు 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజే చెప్పిన 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కరీంనగర్లో తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు గురించి నాకు తెలుసు, తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుందని వారు మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉనికి కోల్పోయి, కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని 2014లో రాష్ట్రం ఇచ్చిండ్రు. మరి అలాంటి నాయకురాలు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో 6 గ్యారెంటీలను ఇస్తే ఆమె వారసులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ బిడ్డగా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి 2500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించడం, రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, పేదవాడు నిలవడానికి నీడ, ఊర్లో ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు, 4.5 లక్షల ఇండ్లను పేదవాళ్లకు 10,000 కోట్లతో మంజూరు చేసి ఇవాళ పేదవాళ్లను ఆదుకునే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆడబిడ్డలకు కట్టెలపై కష్టాలు తీర్చాలని, వాళ్ళ కన్నీళ్లు తూడవాలని 1,200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు ఇంటి దగ్గర ఇచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు దూర్చే బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇదే కాదు, వ్యవసాయానికి ఉచిత కరెంట, భూమి లేని పేదల సంగతి మీరు పట్టించుకోరని పాదయాత్ర సందర్భంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు నేను పాదయాత్ర చేసినప్పుడు పేదలు వచ్చి నాకు చెప్పిండ్రు. అందుకే ఈనాడు ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తును ఇచ్చి పేదవాడి ఇంటిలో వెలుగుల్ని చూడాలన్న ఆలోచన ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్నది, అమలు చేసి తీరుతున్నది. అదేవిధంగా మిత్రులారా, రైతు